సుభాష్ గారు, ఎన్వి సుభాష్ గారు, నమస్కారం అండి. పక్కాగా నమస్కారం. రాజకీయం ఉందని కాంగ్రెస్ అంటోంది, బీఆర్ఎస్ అంటోంది ఒకటి. అలాగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో మీ పార్టీకి సంబంధించిన జాతీయ పరిశీలకులు మిగతా నేతలు గట్ట వచ్చేటప్పుడు మీ కేడర్ రెండే ప్రశ్నలు అడిగేది అనేది ఒక ప్రచారం. మొదటి ప్రశ్న ఏంటంటే బండి సంజయ్ని ఎందుకు తొలగించారు, రెండో ప్రశ్న కవిత అరెస్ట్ ఎప్పుడు అని. అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేడర్కి ఒక ప్రశ్నకి ఇప్పుడు సమాధానం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అనేది బయట జరుగుతున్న ఒక టాకు మొదటిది. రెండోది, గతంలో ఇద్దరు ఒక్కటే అన్న అంశం కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకుపోయింది కాబట్టి, నష్టం కలిగింది కాబట్టి నష్ట నివారణ చర్యల్లో భాగంగానే కవితను అరెస్ట్ చేశారు, ఇది కూడా ప్లాన్డ్గానే చేశారని కాంగ్రెస్ అంటోంది. మీ సమాధానం ఏంటి? నమస్కారం అండి. నమస్కారం 20 ప్రేక్షకులకు, సతీష్ గారికి, అక్కడ ఉన్న ప్యానల్ నమస్తే సుభాష్ గారు. నమస్కారం. ఇప్పుడు ఒక విషయం చాలా క్లియర్ గా మాట్లాడాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు రెండు పొలిటికల్ పార్టీస్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మరి ఒక పొలిటికల్ పార్టీకి చెందిన ముఖ్య నేత ఇవాళ అరెస్ట్ అయిన సందర్భంలో మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇదే కనుక సామాన్య పౌరుడు కనుక ఇందులో కనుక ఇన్వాల్వ్ అయితే కిషన్ గారు చెప్పినట్టు కానీ, లేకుంటే మీరు చెప్పినట్టు కానీ, ఇంకెవరు చెప్పినట్టు కానీ ఈ ఏంటంటే ఇష్యూస్ అయితే రావన్నాడు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లా ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ అనేది సపరేట్. భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి సపరేట్, ఇది సపరేట్. ఇది ఇండిపెండెంట్ బాడీస్. మోదీ గారి ప్రభుత్వం రాకముందే, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఈ యొక్క లా ఏజెన్సీకి ఏంటంటే ఏజెన్సీస్ అనేది చాలా క్లియర్ గా ఉన్నారు. రెండోది, ఢిల్లీలో జరిగిన సంబంధానికి తెలంగాణలో బీజేపీకి ముడి పెట్టడం అనేది ఇది ఏంటంటే మొత్తం అంటే సమంజసం కాదు. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు చాలా ఇదేంటంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ట్రాన్సిట్ వీటా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఈ విషయం ఏంటంటే లిక్కర్ కేసు అనేది ఢిల్లీలో జరిగింది. 57 మంది విచారణ తర్వాత 2 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఇలా అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ అందరిని విచారించిన తర్వాత మొన్న అమిత్ అరోరా 4 గంటలు విచారించిన తర్వాత నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మోదీ గారు రాగానే అరెస్ట్ చేయడం, తర్వాత ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు రాగానే, లేకుంటే పార్లమెంట్ ఎన్నికలు రాగానే అట్లా కాదు. అంటే మనం విషయం మాట్లాడదాం అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే పొలిటికల్ గా మాట్లాడేది ఏంటంటే మొత్తం అంటే సపరేట్. బట్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీ ఊరికి వచ్చేందంటే అరెస్ట్ చేయరు. సరే, ఇవాళ అరెస్ట్ చేసినారు, కానీ సమయం కూడా ఇచ్చినారు కదండి సతీష్ గారు. ఎన్నిసార్లు ఏంటంటే సమన్స్ ఇచ్చినారు, సిబిఐ సమన్స్ ఇచ్చినారు, ఈడీ సమన్స్ ఇచ్చినారు. ఏదో ఒక కాలయాపనం చేసుకుంటూ మరి ఏంటంటే కవిత గారు ఈడీ విచారణ ఇంటి దగ్గర చేయాలన్న అంశం సంబంధించి ఆమె సుప్రీంలో పిటిషన్ వేశారు. అది 19కి వాయిదా పడిన అంశం ఒకవైపు ఉంది ఆల్రెడీ. అంటే ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారనేది నిన్న కేటీఆర్ గాని బీఆర్ఎస్ నేతలుగా అడుగుతున్నారు. అదే చెప్తున్నానండి, అదే చెప్తున్నాను. ఒక నిమిషం టైం ఇవ్వండి. ఏమంటున్నారంటే, సుప్రీం కోర్టులో నిజంగా కనుక వారు ఏంటంటే అసలు క్లీన్ గా వస్తారని చెప్పి మీరు ఒకటి ఏంటంటే చాలా క్లీన్ గా చెప్పండి. కేసీఆర్ గారు ఒక సభలనే ఈడీ వస్తే ఈడీ అంటున్నారు, ఈడీ రాని మేము అంత చూస్తామన్నారు. వాళ్ళే సభనే అన్నారు. ఇది ఏంటంటే పబ్లిక్ డొమైన్ లో ఉంది. రెండోది, కవిత గారు ఎప్పుడైతే సమన్స్ వచ్చినప్పుడు ఢిల్లీలో ఏదో పెద్ద ఏంటంటే హీరోయిన్ తిరిగా ఏంటంటే దేశ నేత తిరిగా చాలా క్లియర్ గా ఏం చెప్పినారు, తను నేను ఏంటంటే సహకరిస్తాను, నేనేంటంటే క్లీన్ గా వస్తాను, నేను ఒక గుడ్ సిటిజన్, లా అబైడింగ్ సిటిజన్ అని చెప్పి లోపలికి వెళ్ళి వచ్చినాను. ఎన్నిసార్లు సంబంధించినా కూడా రాలేదు. సుప్రీంకోర్టులో నిజంగా కనుక ఈ కేసులో కనుక ఇన్వాల్వ్ లేకుంటే సుప్రీంకోర్టు దాకా పోవాల్సిన అవసరం ఏమున్నది? సుప్రీంకోర్టులో ఏముందంటే అలా ఈడీ కేసు ఏముందంటే క్లియర్ గా మేము అరెస్ట్ చేయమని చెప్పలేదు, మేమేంటంటే అరెస్ట్ చేయాలని చెప్పలేదు వాళ్ళు సుప్రీంకోర్టులో. వీరేమైందంటే అరెస్ట్ చేయొద్దని చెప్పినారు. సరే, ఇవాళ వచ్చినారు ట్రాన్సిట్ వీసా అంటున్నారు. ట్రాన్సిట్ వీసా ఎవరి కోసం అండి? అది ఫర్ ద ప్రిజనర్స్. దట్ ఈస్ మన అంటే ట్రాన్సిట్ వారెంట్ అనేది అయితే ఉందో అది దట్ ఈస్ ఫర్ ద ప్రిజనర్స్, నాట్ ఫర్ ఏంటంటే పొలిటికల్ ఏంటంటే దీంట్లో ఉన్నది. అందులో ఏముంది, అందులో వాళ్ళు పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం 14 పేజీల రిపోర్ట్ ఈడీ చాలా క్లియర్ గా ఇచ్చి ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో, అది కూడా ఉంది అందులో లాలో, ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం సమక్షంలో వారు ఏంటంటే అరెస్ట్ చేసి తీసుకుపోయినారు. సో ఇంకా ట్రాన్సిట్ వారెంట్ అనేది అంటే ఏదో ఒక అంశం తీసుకొచ్చి మోదీ గారు వచ్చినారు కాబట్టి ఎందుకు కాలేదు. నిజంగానే సార్ ఒక్క నిమిషం ఉండే, నిజంగానే కనుక మాకు రాజకీయ లబ్ధి కనుక రావాలనుకుంటే అసెంబ్లీ ముందే ఏంటంటే మా చేతుల్లోనే కనుక ఉంటే, ఈడీ కనుక ఉంటే మా చేతుల్లో. భారతీయ జనతా పార్టీకి 2 టార్గెట్స్ ఉన్నాయి. ఒకటి తెలంగాణలో రాజకీయంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న అంశం బలంగా ప్రజల్లోకి ఉంది కాబట్టి దాని నుంచి బయటపడడం, ఆ నష్ట నివారణ ఒకటి. రెండోది, ఈ కేసుకు సంబంధించి బిగ్ టార్గెట్ గా ఉన్న కేజ్రీవాల్ కొట్టాలంటే ముందు కవితను క్లియర్ చేయాలి, కవితను అరెస్ట్ చేయాలన్న రెండో లక్ష్యం అంటున్నారు.
ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేను నేను అన్నట్టు చెప్పేది ఏమంటే, ఉమ్, నిజంగానే కనుక మాకు ఇటువంటి ఆలోచన కనుకుంటే అసెంబ్లీ ఎన్నికల ముందే అరెస్ట్ చేస్తుంటే మాకేంటంటే తప్పకుండా రాజకీయ లబ్ధి వస్తుండే. ఓకే కాలేదని చెప్పి అట్లా కాదు, కానీ అట్లా కాదు కదా. అంటే ఓకే ఓకే అంటే మొత్తం ఉమ్, సిస్టమ్, ఎందుకంటే ఉమ్, రేపు పొద్దున అంటే సుప్రీంకోర్టులో కవిత గారు కానివ్వండి, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏదైతే హైకోర్టులో కానీ పిటిషన్ వేస్తే ఓకే ఏంటంటే ఈడీ కూడా ఏంటంటే ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉండే కదా. ఓకే సుభాష్ సో గారు అరెస్ట్ కూడా ఒక డ్రామాగా రైట్ ఓకే ఓకే సుభాష్ గారు భారతీయ జనతా పార్టీ సుభాష్ గారు ఓకే ఓకే నేను లీగాలిటీ లాభం జరుగుతుందని అనుకోవడం ఒకటండి ఇప్పుడు నేను కేసు లీగాలిటీలోకి వెళ్ళటం లేదు. అలాగే దర్యాప్తు సంస్థలు ఇందాక కృష్ణ గారు అన్నట్టుగా కేసు కోర్టులు లీగాలిటీ తేలిస్తాయి ఆమె మీరు తప్పు నేను చేసిందా వెళ్ళే పరిస్థితి లేదు. తప్పు చేయలేదని. రాజకీయంగా కానీ కోర్టులు రాజకీయంగా ఆలోచిస్తున్నారు. కవిత అరెస్ట్ అంశం అనేది భారతీయ జనతా పార్టీ విజయావకాశాలని జయపాపజయాలని ప్రభావితం చేసిందా లేదా అసెంబ్లీ ఎన్నికల టైంలో? ఇప్పుడు సతీష్ గారు, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, నిజంగా మా చేతిలో ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఇటువంటిది అంటే వాడుకొని మేము ఏంటంటే గెలిచేదంటే మొత్తం అంటే లబ్ధి పెంచుంటాం. అలాగే కర్ణాటకలో కూడా ఇటువంటిది మేము చేసేదంటే లబ్ధి పొందుతుంటాం. కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఏంటంటే అధికారం వచ్చేది కాదు, హిమాచల్ ప్రదేశ్ లో కూడా. నేను ఏమంటున్నానంటే ఎందుకు ఇట్లా ఇక పొలిటికల్ గా ఇష్యూ రాగానే, అంటే కవిత గారు ఏం పెద్ద అంటే శుద్ధపూస కాదు, బుద్ధపూస కాదు. తర్వాత ఏంటంటే భారతీయ కాదు మనం అట్లా అనలేం కదా BRS సుభాష్ గారు. సుభాష్ గారు ఇంకా నేను అదే అన్నాను. కాపాడుకోండి, కోర్టు తీర్పు ఇవ్వాలి, కాపాడుకోండి. కోర్టు తీర్పు ఇవ్వాలి. రెండోది dignity ఇందాక అన్నాను కాపాడుకోండి. లీగాలిటీస్లో వెళ్ళకూడదని. ఒక్క నిమిషం ఉండండి. ఆమె శుద్ధపూస కాదు, ఆమె తప్పు చాలా చేసిందని cheap మీరు behavior. నేను శ్రీనివాస్ గారు ఎవరు అడ్మిట్ చాలా కాలేము. desperate గా అనలేము. behave చేస్తున్నారు సుభాష్ గారు, ప్లీజ్. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. పాయింట్ చెప్తున్నాను. ప్లీజ్ ఏంది శుద్ధపూస అనేది టెక్నికల్ పాయింట్. డిగ్నిటీని కాపాడుకోండి. భారతీయ జనతా పార్టీ సంస్కారం ఉన్న పార్టీ అని మాట్లాడుకుంటారు కదా మీరు. మీరు ఎట్లా ఏంటంటే కేవలం కాపాడుకున్నారో అవన్నీ పక్కన పెట్టండి. సుప్రీం కోర్టులో కవిత గారు ఏంటంటే కేసు వేసినారండి, అవును. విచారణ రావద్దండి. ఇప్పటికి 4 సార్లు పోస్ట్ పోన్ అయింది. అంటే ఈ నెల 13వ తారీఖు నాడు సుప్రీం కోర్టు విచారణకు వచ్చింది. వచ్చినప్పుడు మళ్ళా జస్టిస్ ఏంటంటే అక్కడ ఏంటంటే 19కి వాయిదా పడింది అది. సంబంధించిన వ్యక్తులు వినండి 19వ తారీఖు ఏంటంటే పోస్ట్ పోన్ చేసినారు. కానీ అది ఏంటంటే సుప్రీం కోర్టు ఇద్దరు ఎవరైతే న్యాయవాదులు ఏంటంటే న్యాయమూర్తులు ఉన్నారో ముట్టకాయలు కూడా ఇస్తున్నారు. ఏమన్నారంటే మీరు పదే దీన్ని అంటే మొత్తం ఏంటంటే పోస్ట్ పోన్ చేస్తే మీరు కాలయాపన చేస్తున్నారు తప్పితే దీని గురించి విచారణ ఇస్తున్నారు అని చెప్పి 20 తారీఖు అడుగుతుందంటే 19 తారీఖు ఇస్తున్నారు. అంటే ఏం చెప్తున్నారంటే ప్రతిసారి మీరు ఈడీ నోటీసులు వస్తే ఏంటంటే విచారణకు రారు, సుప్రీంకోర్టు ఏంటంటే పిటిషన్ చేస్తారు, అది అడ్డు పెట్టుకుని ఏంటంటే కాలయాపన చేస్తాం తప్పితే ఇటువంటిది ఏం లేదు. కానీ ఒక విషయం ఏంటంటే చట్టం తన పని తాను ఏంటంటే చేసుకోపోవాలి. ఇది చాలా క్లియర్ గా పిఎంఎల్ఏ కేసు కింద 14 పేజీల రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ చేసినారు. అంటే దీని ప్రకారం ఏమంటే ఎక్కడ ఏ చట్టసభలకు పోయినా కూడా మేము సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాతనే ఇంట్లో ఏంటంటే ఆరోపణలు ఉన్నాయి, తర్వాత అనుమానాలు ఉన్నాయి, వీటిని విచారణ చేయాలని చెప్పి అరెస్ట్ చేసినారు. చట్టం ఏదన్నా కూడా ఏంటంటే 24 గంటల మెజిస్ట్రేట్ ముందు పెట్టాల్సిన అవసరం ఉంది, తప్పకుండా